2019లో తమిళనాట సంచలనం సృష్టించిన పొల్లాచి లైంగిక వేధింపుల కేసులో కోయంబత్తూర్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 9 మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారికి జీవిత ఖైదు విధించింది. 2019 నుంచి ఈ 9 మంది సేలం సెంట్రల్ జైల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా ఈ 9 మందిని దోషులుగా ప్రకటించిన కోయంబత్తూర్ సెషన్స్ కోర్టు జడ్జ్ ఆర్ నందిని దేవి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. 2016-2018 మధ్య ఓ కాలేజీ విద్యార్థిని సహా పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు ఇది. మహిళలను లైంగికంగా వేధించడమే కాకుండా వాటిని మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. 2019లో తమిళనాట సంచలనం సృష్టించిన పొల్లాచి లైంగిక వేధింపుల కేసులో కోయంబత్తూర్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 9 మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారికి జీవిత ఖైదు విధించింది. 2019 నుంచి ఈ 9 మంది సేలం సెంట్రల్ జైల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా ఈ 9 మందిని దోషులుగా ప్రకటించిన కోయంబత్తూర్ సెషన్స్ కోర్టు జడ్జ్ ఆర్ నందిని దేవి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. 2016-2018 మధ్య ఓ కాలేజీ విద్యార్థిని సహా పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు ఇది. మహిళలను లైంగికంగా వేధించడమే కాకుండా వాటిని మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి.